హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని వ్లాగ్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రీశైలం 1 డే ట్రిప్ మాదన్నమాట. ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడైతే నా చిట్టలి మీకు హాయ్ చెప్తుందన్నమాట, మీరు కూడా చెప్పేసేయండి. సో వచ్చి రాగానే రూమ్ తీసుకున్నాం అన్నమాట. సో ఇదైతే రూమ్ తీసుకున్నాము. కాకపోతే నైట్ వ్యూ అంటే చాలా బాగుంది, రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ 1 year తర్వాత వచ్చాము శ్రీశైలము. 1 month నుంచి అనుకుంటుంటే ఇప్పటికి కుదిరిందనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సడన్ ట్రిప్ యాదగిరిగుట్ట నుంచి రాగానే మేము శ్రీశైలంకి అయితే వచ్చేసాము ఒక 2 daysలోనే. అండ్ అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, నా ఫ్రెండ్ పిలవంగా నేను ఎందుకు పిలవద్దని అనుకున్నాడేమో ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి, అందుకే వెంటనే పిలిచేశాడు. సో తెల్లారి లేవగానే టకటక రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా చిన్న బేబీతో కష్టమే కదా. సో ఇచ్చేసి ఆల్మోస్ట్ 6:30కి అందరం రెడీ అయ్యి నా చిట్టలకి తినిపించేసి వెళ్ళామన్నమాట. సో నేనైతే ఇక్కడ కంఫర్టబుల్గా శారీ కట్టుకున్నాను. అండ్ నాకు అనిపిస్తుంది నా శారీస్ కన్నా మా అత్తమ్మ శారీసే నాకు బాగా సూట్ అవుతున్నాయి. మా మమ్మీవి, మా అత్తమ్మవి. నేను అవి కట్టుకుంటే అంత లుక్ అట్లా. ఇదైతే కబ్జా చేసిన శారీ కాబట్టి ఇంకా సూపర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా దర్శనంకి అయితే మేము 6:37 లోపే వెళ్ళిపోయాము. కాకపోతే 1.5 hour లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది కంపార్ట్మెంట్లో. ఫస్ట్ టైం నేనైతే ఇన్నిసార్లు శ్రీశైలం వచ్చాను, కానీ ఎప్పుడు కంపార్ట్మెంట్లో వెయిట్ చేయలేదు. కాకపోతే అంతసేపు వెయిట్ చేసినా కానీ స్వామివారి దర్శనం మాత్రం అద్భుత అన్నట్టు జరిగిందన్నమాట. ఎందుకంటే అసలు స్వామివారికి మమ్మల్ని చూడాలనిపించిందో, మేము 1 month నుంచి అనుకుంటున్నాం, సడన్గా ఇట్లా పిలిపించుకున్నాడు స్వామి. ఆ దర్శనం అమ్మవారిది కానీ స్వామివారిది కానీ సూపర్ అంటే సూపర్ జరిగింది. ఎందుకు ఆయన ఒళ్ళో నన్ను పడుకోబెట్టుకొని మరీ ప్యాంపర్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ 10-15 days నుంచి చాలా లోలో ఉండే, ఫిజికల్గా మెంటల్గా అసలుకి ఒక కొత్త ఎనర్జీ బూస్ట్ అయిపోయింది నాకైతే ఇక్కడ రాగానే. అండ్ అలాగే మేము ఇక్కడ సాక్షి గణపతిని చూసాము, పాలధార పంచదార అండ్ డిండి ప్రాజెక్ట్ దారిలో కూడా అవన్నీ చూసుకుంటూ వచ్చాము. 1 day ట్రిప్ అయినా కూడా అసలుకి స్వామివారి సన్నిధిలో ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, అంటారు కదా దైవ దర్శనం మైండ్ని మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ చేస్తుందని. అసలుకి స్వామి ఎప్పటికన్నా ఈసారి చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం. ఈసారి నేను ఇంకా ఆదిశంకరాచార్య వారి మందిరం కూడా చూశాను. అంతకుముందు ఎప్పుడు వచ్చినా అది చూడలేదు. ఇంకా ఈసారి కొన్ని కొత్త కూడా చూశాను అనమాట ఈ ట్రిప్లో. అండ్ ఇక్కడ పాలధార పంచదార దగ్గర అందరికి తెలిసిందే, స్టెప్స్ మీద ఆయుర్వేదిక్ ఐటమ్స్ చాలానే ఉంటాయి, కానీ చూసుడే అయిందనమాట. మాకు కొనడానికి అసలుకి కుదరలేదు. అండ్ ఇంకా ఈ పాలధార పంచదార చూసుకున్నట్లయితే ఈ వాటర్ ఫాల్స్ అది కొంచెమే ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలుకి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది ఈ ట్రిప్. థ్యాంక్ యూ శివయ్య, మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇంత మనశ్శాంతిని ప్రశాంతంగా అందించినందుకు. ఏంటో ఆ శివుడు ఆ నారాయణుడు ఇద్దరు ఒకసారి నా మీద కరుణ చూపించిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వెంటనే యాదగిరిగుట్ట నుంచి రాగానే శ్రీశైలం వచ్చేసాం. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్పే, ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్పే. మాలా మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ అయితే కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ మల్లికార్జునుడు అని స్వామిని పిలుస్తాం. అది ఎందుకు పిలుస్తామో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి.